నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రతి కొనుగోలుపై గుంటూరు కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిబంధనలను అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు గుంటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు హెచ్చరిక డిసెంబర్ 8న జరగనున్న నీటి వినియోగదారుల ఎన్నికలకు అధికారులు సిద్ధం కావాలి తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా హెచ్ఐవి బాధితుల కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ను పరిశీలించిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బృందం డిసెంబర్ 8న జరగబోయే నీటి వినియోగదారుల ఎన్నికలకు అధికారులు సన్నద్ధం కావాలని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా అన్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం తెనాలి ఇరిగేషన్ కార్యాలయంలో అధికారులు సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. జలవనరుల శాఖ కృష్ణా పశ్చిమ భాగం తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పులిపాటి వెంకటరత్నం ఎలక్షన్ షెడ్యూల్ పూర్తి వివరాలను వెల్లడించారు. చీరాల డిఈఎన్ కేవి ప్రసాద్ ఎన్నికల నియమావళి నిర్వహణ తదితర అంశాలను ఈఓ ఏఈఓలకు వివరించారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, దుగ్గిరాల తహసీల్దార్ ఐ సునీత, దుగ్గిరాల ఇరిగేషన్ డిఈఆర్ శ్రీనివాస్, డ్రైనేజీ సబ్ డివిజన్ తెనాలి డిఈఎం అనిల్ కుమార్, ఎంపీడీఓ అత్తోడ దీప్తి, రెవెన్యూ అధికారులు తదితర ప్రభుత్వ యంత్రాంగం పాల్గొన్నారు. సమస్యలు వస్తే రైతులే ఆ అసోసియేషన్ మెంబర్స్ ఉంటారు కాబట్టి డెమోక్రటిక్గా వాళ్ళే దాన్ని సాల్వ్ చేసుకుంటారు. అంటే ఒక రైతుకి మిగతా రైతులాగే ఆ ఒక వాటర్ మీద రైట్ ఉంటుంది. అందుకని ఇది అన్నమాట. జనరల్ ఎలక్షన్స్ ఎలా అయితే డెమోక్రసీని మన దేశంలో నిలపాలనుకుంటుందో వాటర్ యూజర్ అసోసియేషన్ వాటర్ పట్ల రైట్స్ని అంతే డెమోక్రటిక్గా ఉండాలి అని చూడడానికి ఆబ్జెక్టివ్ని మీరు అర్థం చేసుకుంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఈ ఎలక్షన్స్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఎప్పుడు కూడా ఎలక్షన్స్ కానీ పాలిటిక్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఎక్కువ కంటెస్టెడ్గా ఇంకా ఎక్కువ చాలా షార్ప్గా చాలా అంటే కఠినంగా అవుతూ ఉంటాయి. ఏ ఒక్కళ్ళు ఓడిపోయినా ఏ ఒక్కరికి తక్కువ ఓటు వచ్చినా అది కంటెస్ట్గా మారుతుంది. అలా అవ్వకుండా అన్నీ కూడా మనం ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకుని ఎక్కడ కూడా తప్పు చేయకుండా చాలా సేక్రెడ్గా మొత్తం ప్రాసెస్ అయ్యేటట్టు అందరూ కూడా చూడాలి. అది మన బాధ్యత. అండ్ ఇందాక మీరు ఆల్రెడీ విన్నారు, దీనికో సెట్ ప్రొసీజర్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా అది తప్పుగా దాని నుంచి డీవియేట్ అవ్వకుండా మనం చూసుకోవాలి. సో రైతులకి మీరు డెఫినెట్గా అవేర్నెస్ కల్పించండి. మీ విఆర్ఓస్తో పాటు అండ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, ఇరిగేషన్ వాళ్ళు కూడా దే గివ్ అవేర్నెస్. దాంతోపాటు ఫామ్ బీసీడి ఓన్లీ ల్యాండ్ హోల్డర్స్ కాకుండా వేరే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలి. అవి ఎక్స్క్లూజన్కి అవ్వకూడదు. ఎలానో ఇప్పుడు మనకు వచ్చేసింది కాబట్టి ఓటర్ లిస్ట్. సో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ 5th డిసెంబర్ 8th డిసెంబర్. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఇంకా రన్నింగ్ అప్ టు దట్ వీ విల్ హ్యావ్ టాస్క్ అని దీన్ని ఇంపార్టెంట్గా ప్రయారిటీ ఐటమ్గా తీసుకుని ఎన్ని పనులు ఉన్నా కూడా దీనికి మనం మన ఇంట్రెస్ట్ని మన ఓపికని అట్లానే మన డ్యూటీగా భావించి దీన్ని సరిగ్గా చేయాలి. గుంటూరు డివిజన్లో తెనాలి షుడ్ డూ వెల్. సో మనం ఏదో ఒక చిన్నది చేసి మన వల్ల మొత్తం రాష్ట్రంలో ప్రాబ్లం లాంటిది రాకూడదు. ఆల్రెడీ ఎఫ్పీ షాప్స్ది మనం చూసాము. ఎవరు కూడా వాళ్ళ డివిజన్లో ఒక ఇష్యూ వల్ల రాష్ట్రంలో ఆగిపోవాలని కోరుకోరు. అలానే తెనాలి స్టాఫ్ షుడ్ బి అట్మోస్ట్ షుడ్ టేక్ దిస్ యాజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఏ ఒక్క తప్పుదల జరగకుండా ఇది సాఫీగా అయిపోవాలని యూ హ్యావ్ టు ఎన్ష్యూర్. సిస్టంలో ఈ 12 డివిజన్కి సంబంధించి 12 ఉన్నాయా 4 ఉన్నాయా అనేటువంటి విషయాన్ని తీసుకోవాలి.
ఆ ఆల్బమ్లో 12 వాటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటి ఏదైనా పార్టిషన్ అవసరం అనేది చూసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈఓలు, అసిస్టెంట్ ఈఓలు, పిఓలు, ఏఈఓలకు సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకోవడం. ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉన్నాయో మార్కెట్ కాపీ బీ ఫామ్, సి ఫామ్, డి ఫామ్. బీసీ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, డి మాత్రమే. ఈ డీలో మనకి తహసీల్దార్లు మరి ఓటర్ లిస్టులు మనకి ఇస్తారు కాబట్టి ఆ కాపీని మనకి ఆ టీసీ వైజ్ కాపీని మనం అది కలెక్ట్ చేసుకోవడం. తదుపరి ఈ కలెక్ట్ చేసుకున్నటువంటి మెటీరియల్ అంతా కూడా ఈ 13 ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయడం. తర్వాత ఏర్పాటు షెడ్యూల్ పెట్టుకోవడం ఒక అడ్డపెట్టు. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 13, 2025 వరకు పట్టణ బస్టాండ్ వడ్లమూడి హాస్పిటల్ మధ్య గల ఎర్రంశెట్టి వెంకట రమేష్ బాబుల స్థల ప్రాంగణంలో జరగనున్న వ్రత మహోత్సవానికి సంబంధించిన కరపత్రాన్ని శుక్రవారం బురేపాలెం రోడ్లోని ఎడ్లపాటి వెంకట్రావు వీధిలో గల శరణాగతి గోష్ఠి కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రతిరోజు అభిషేకాలు, విష్ణు సహస్రనామాలు, కళ్యాణ మహోత్సవం, వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో పెనుగొండ వెంకటేశ్వరరావు, తన్నీరు సీతారామయ్య, బండారు వాసుబాబు, విష్ణుమలకల శ్యామ్ సుందరరావు, విష్ణుమలకల విజయలక్ష్మి, తన్నీరు శివశంకర్, ఈదర కోటేశ్వరరావు, సోమరౌతు నాగేంద్రయ్య, వాక విజయలక్ష్మి, వెలివెల శృతి, పట్టెల అరుణ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మన ధనుర్మాసం వ్రత మహోత్సవాలని ఎంతో వైభవోపేతంగా మన తెనాలిలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఒక విలక్షణమైనటువంటి ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని నిర్వహించాలని పరమహంస వరివిరాజకాచార్యులు శ్రీ 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 పెద్దండి చినజీరి స్వామివారి మంగళాశాసనలతో ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్షా మహోత్సవాలని ఈ సంవత్సరం నిర్వహించాలని మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. శ్రీకృష్ణుణ్ణి గోదాదేవి ఎంతో భక్తితో ఆరాధన చేసింది. ఈ లోకమంతా సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజల మధ్య ఈర్ష్య ద్వేషాలు ఉండకుండా శాంతియుతంగా ప్రేమానుగుణంగా ఉండాలని గోదాదేవి ధనుర్మాస వ్రతం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వ్రత మహోత్సవం రేపు డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ దాకా కార్యక్రమం నిర్వహించబడుతుంది. మన తెనాల్లో బస్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి వడ్లమూడి నాగేశ్వరరావు హాస్పిటల్ దగ్గర శ్రీమాన్ ఎర్రంశెట్టి రమేష్ గారు, వెంకట రమేష్ బాబు గారు ఇటువంటి స్థలంలో ఆ కార్యక్రమానికి భగవద్బంధువులందరిని ఆహ్వానిస్తున్నాం. పట్టణ పరిధిలోని మురుగు డ్రైన్లపై ప్రజలు ఎటువంటి ఆక్రమణలకు పాల్పడరాదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక పేర్కొన్నారు. పట్టణ 17 మరియు 18 వార్డులో శుక్రవారం ఆమె పర్యటించి శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. సైడ్ డ్రైన్లు ఆక్రమణలకు గురి కావడం వలన మురుగునీటి పారుదలకు షీల్డ్ తొలగించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందంగా అటువంటి ఆక్రమణలను తొలగించాలని ఆమె పిలుపునిచ్చారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, 17వ వార్డు జనసేన వీర మహిళ విజయలక్ష్మి, ఇన్ఛార్జ్ ఏఈ కళ్యాణ్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
17, 18 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్లో భాగంగా రావడం జరిగింది. దానికి మా అధికారులు, హెల్త్ ఆఫీసర్ గారు కానివ్వండి, అసిస్టెంట్ కమిషనర్ గారు కానివ్వండి, అలానే సచివాలయం ఆఫీసు ఎవరైనా కానీ సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ దేనికోసమైనా సీల్డ్ విషయంలో ముఖ్యంగా ఈ సీల్డ్ తీపిస్తాం కోసం ఈ వర్కర్స్ మేము పెట్టి స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు ఈ వార్డులోకి రావడం జరిగింది. అలానే మీ అందరికీ చెప్పేదండి, ఎంక్రోచ్మెంట్ ఎప్పుడనేది ఆగిపోయిద్దో మనకి ఆరోగ్యం అనేది కూడా మెరుగుపడింది. ఆ ఎంకరేజ్మెంట్ మూలాన ఈ డ్రైన్ల మీద బాత్రూమ్స్ ఇలా షాపుల్లాగా బండలు వేయటం ఇలాంటి వేయటాన ఆ సిల్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. వర్కర్స్ వచ్చినప్పుడు తీయటానికి కూడా వాళ్ళకి వీలు పడంగా విధంగా కూడా మీ అందరూ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గమనించండి ఒకసారి. ఇప్పుడు మా ఇంటి ముందర మా దోమలు వస్తున్నాయి, తీయటం లేదు, వర్కర్స్ రావటం లేదు, మీరందరూ చెప్తున్నారు, బాగానే ఉందమ్మా. కానీ మీరు మాకు సర్కిస్తేనే ఈ శానిటేషన్ అనేది మెరుగుపడిద్దని చెప్తున్నాను. ఈ బండలు వేయటాన వాళ్ళకి వీలు పడంగా విధంగా వేస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ తీయకుండా వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి తీసే విధంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. అలానే ఎంక్రోచ్మెంట్ ఈ షాపులు అనే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, దయచేసి డ్రైన్స్ మీద ఇలాంటి షాపులు అనేది ఏర్పాటు చేసుకోవద్దండి. మీరు గమనించండి, మీ మూలాన పక్క వాళ్ళు బాధపడుతున్నారు. దానివల్ల మురుగంతా అక్కడ ఆగిపోవటం, అలానే ఈ దోమలు పెరగటం, దాని మూలాన బోధకాలు కానివ్వండి, విష జ్వరాలు కానివ్వండి, ఇలాంటి ఎన్నో అనారోగ్యం వస్తున్నాయి మనందరికీ తెలిసిందే. కాలువల్లో కవర్లు, వాటర్ బాటిల్స్, అలాగే అన్నం మూటలు కట్టిన మూటల్ని అట్లా వేయటం వల్ల కలవట్ల కింద అవన్నీ ఆగిపోయి వాటర్ అంతా కూడా వెనక నుంచి ఏ కాలువలో నుంచి రావాల్సిన వాటర్ కూడా వెనకతని వాళ్ళకి రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉంది. మరి మనందరూ కూడా గమనించాలి. ఇక నుంచి అలా కాకుండా చెత్త తీసుకెళ్లే వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీరు అన్నం మూటలు కానివ్వండి, కవర్లు కానివ్వండి, అవన్నీ కూడా అందజేసేటట్టయితే ఈ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. మిగతా క్లీనింగ్ కార్యక్రమం మొత్తం కూడా డైలీ వారి వర్కర్లందరూ కూడా చేస్తున్నారు. అలాగే కాలువల పైన బండల్ని ఎక్కువ బారుగా పరచడం వల్ల వాళ్ళ కాళ్ళ తీయడానికి ఇబ్బందికరంగా మారుతుంది. దానివల్ల మనకే ఇబ్బంది అవుతుంది. ఆ బండల కింద ఉండే మట్టిని కూడా వాళ్ళు తీయలేకపోతున్నారు. దానివల్ల మీకు బురదంతా పెరిగిపోయి ఇళ్లలోకి దోమలు వచ్చే అవకాశం ఉంది, దానివల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనించి మరి చైర్మన్ గారు కూడా ఉదయాన్నే మరి ప్రతి వార్డుని కూడా తిరిగి శుభ్రం చేయించడానికి ఆఫీసర్లకి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 17, 18 వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా చైర్పర్సన్ గారు ప్రత్యేకంగా ప్రతి బజార్ని పర్యటన చేసి మురుగు డ్రైన్లు కానివ్వండి, మిగతా అంశాల మీద వాటర్ సప్లై అటు మీద కూడా పర్యవేక్షించారు. దానిపై కొన్ని లోపాలను సరిచేటుగాను సంబంధిత ఉద్యోగస్తులందరూ కూడాను సూచనలు చేసి ఉన్నారు. అలాగే పట్టణ ప్రజలు కూడా ఈ వార్డులో వాళ్ళు ఎక్కువగా ఆక్రమణ చేసి డ్రైన్స్ ఫ్లో అవ్వకుండా అంతరాయం కలిగించే అవకాశం ఉంది. దానిపై ప్రత్యేక డ్రైవ్ చేసి దాన్ని మొత్తం క్లియర్ చేయడానికి ఆదేశించి ఉన్నారు. కావున ప్రజలు ఈ విషయంపై తగు చర్యలు మాకు సహకరించి పారిశుద్ధ్యం కానివ్వండి, ఆరోగ్యపరంగా ఉన్నటువంటి విషయాల్లో మీరు అందరూ కూడా సహకరించి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఇప్పుడు చిన్న విరామం.